స్టాక్ మార్కెట్‌లో ఇప్పటిదాకా మనం వినింది ఏంటి అంటే, మార్కెట్‌ని ఎప్పుడు మనం టైమ్ చేయలేమని. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఒకవేళ మనం టైమ్ చేయగలిగితే, ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏంటి అంటే, మార్కెట్‌ని ఎప్పుడు మనం టైమ్ చేయలేమని అర్థం. అంటే ఎంట్రీ తెలీదు మనకి, ఎగ్జిట్ తెలీదు. డబ్బులు పెట్టామా, అలా కూర్చొని ఉన్నాము. ఎప్పుడైతే అప్పుడు మార్కెట్ వెళ్తదని ఇదిలో ఉన్నాం. సో, ఇది మనకు చెప్పింది ఏంటి? బుక్స్ అవ్వచ్చు, టీవీ ఛానెల్ అవ్వచ్చు, పెద్ద పెద్ద అనలిస్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, మార్కెట్‌ని మనం టైమింగ్ చేయగలిగితే, ఇది పాసిబులేనా అంటే, యెస్. ఇది పాసిబులే. మార్కెట్‌ని మనం టైమ్ చేయొచ్చు. సో, దీనిలో 2 ఎగ్జాంపుల్స్. అంటే మీరు అడగొచ్చు. పెద్ద పెద్ద అనలిస్టులు ఉన్నారు. ఎప్పటినుంచో 40 ఇయర్స్, 50 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. వాళ్ళే చెప్పారు కదా! మార్కెట్‌ని టైమ్ చేయలేమని. మీరెలా చెప్తున్నారు టైమింగ్ చేయొచ్చు అని అడుగుతారు. సో, దీనికి ఆన్సర్ ఏంటి? సో, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. అదొక రూ. 2000 ట్రేడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఈ రోజు అంటే మీరు ఏదైనా డేట్ తీసుకోండి. 30థ్ మేకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ టైంకి అంటే 10:30 మార్నింగ్ టైంకి రూ. 50 స్టాక్ పైకెళ్తాది. ఇలాంటి టైమింగ్ అనేది అసంభవం అన్నమాట. ఇది మనం చేయలేం. కానీ ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందో, ఈ స్టాక్ ఒక టైమ్ ఫ్రేమ్ బట్టి, ఒక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే, ఆ టైమ్ ఫ్రేమ్ మనం చూసి, ఇది ఒక 10 డేస్‌లో ఇక్కడి నుంచి బుల్ సైడ్‌లో పైకి వెళ్ళొచ్చు. లేదా 1 డే టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే, నెక్స్ట్ మంత్ ఇది పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ మంత్లీ టైమ్ ఫ్రేమ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్ అయితే ఇది ఒక 2, 3 మంత్స్ తర్వాత ఇది బుల్ ట్రెండ్ పట్టుకోవచ్చు అని చెప్పగలిగితే, ఒక్కసారి ఆలోచించండి. దీన్ని మెయిన్ టైమింగ్ అంటారనమాట. అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ కాదు. ఈ డేట్‌కి, ఈ టైంకి ఇక్కడి నుంచి ఇక్కడ స్టాక్ వెళ్ళిపోద్ది, పడిపోద్ది అని కాదు. చార్ట్ చూసిన తర్వాత మనకు కరెక్ట్‌గా ఐడెంటిఫై అవ్వాల్సింది ఈ స్టాకు 1 వీక్‌లో పైకి వెళ్ళొచ్చు. అదర్‌వైజ్ 3 మంత్స్‌లో పైకి వెళ్ళొచ్చు. ఈ జస్ట్ ఏదైతే ఈ 2 పాయింట్స్ చెప్పానో అది గాని మీకు తెలిసిపోయిందంటే, మొత్తం మీరు ఎంతమంది అయితే ట్రేడర్స్ ఉన్నారో ఇండియాలో గాని ఎక్కడైనా సరే, వాళ్ళందరిని మీరు ఒక స్టెప్ దాటేసినట్టే. ఇప్పుడు అందరితోని ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, మన దగ్గర డబ్బులున్నాయి కదా! మార్కెట్ ఎప్పుడో పైకెళ్తదని డబ్బులు పెట్టేస్తున్నారు తప్ప, వాళ్ళేంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్‌ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారనమాట. సో ఏమవుతుంది? నా దగ్గర డబ్బులున్నాయి. నేను పెట్టుకుంటాను. అది ఎప్పుడో ఎళ్తది. లేకపోతే పడిపోద్ది. నేను చూసుకుంటాను. అని ఏదైతే మైండ్ సెట్ ఇది ఉందో, ఇది అసలు ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని మైండ్ సెట్ కానే కాదు. ఓకేనా? మీరు చిన్నది ఆలోచించండి. మనం చేసే ప్రతి పనిలోని టైమింగ్ ఉంటది. టైమింగే ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. కానీ మార్కెట్‌లో ఎందుకు ఉండదు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకంటే చెప్తున్నాను. మార్కెట్‌లో టైమింగ్ ఉంటది. సో ఏదైతే పిన్ పాయింట్ ఈ టైంకి, ఈ డేట్‌కి ఎక్కడి నుంచి కదులుతదని కాకుండా, జస్ట్ పైన మనకి ఎగ్జాక్ట్‌గా చార్ట్‌లో కనబడతదనమాట. ఓకే. దీన్ని ఎలా చూడాలంటే ఏదైనా ఒక టాప్ తీసుకోండి. ఓకే. ఏదైనా నిఫ్టీ అయినా సరే ఇప్పుడు ఎలా తెలిసింది మనకి? 2024 అక్టోబర్‌లో నిఫ్టీ టాప్ అని తెలిసింది. అంటే ఆ డేట్ కాకుండా ఆ ఏరియా ఏదైతే ఉందో అదొక టాపింగ్ ఏరియా అనేసి మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చనమాట. దీన్ని టైమింగ్ అంటారు. ఓకే. సో ఇప్పటిదాకా బాటమ్ అనేది అవ్వలేదు. ఏంటి మిగిలినోళ్ళందరూ లాస్ట్ 1 ఇయర్ నుంచి బాటమ్ అనే చెప్తున్నారు. అది బాటమ్ క్రియేట్ అవుతూనే ఉంది. ఇలాంటి ఏదైతే ట్రాప్ ఉందో దీని నుంచి బయటపడడం దేనివల్ల సాధ్యం అవుద్దంటే, ఎప్పుడైతే మీరు మార్కెట్‌ని టైమింగ్ చేయడం మీకు వస్తాదో అప్పుడు మీరు ఏదైతే ఉందో ఈ ట్రాప్ నుంచి కంప్లీట్‌గా బయటపడిపోవచ్చు. ఓకే. 100% అనేది ఏది ఉండదు. కానీ మీరు 70% కరెక్ట్ అయితే మార్కెట్‌లో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు 90% ట్రేడర్స్‌ని దాటేసినట్టే. ఓకేనా? అందరూ ఇదే మైండ్ సెట్‌తో ఉంటారు. టైమింగ్ అవ్వదు మార్కెట్‌లో అని. నేను డబ్బులు పెట్టుకుంటాను. మంచి స్టాకు, ఫండమెంటల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి అని డబ్బులు పెడతారు. అలా వెయిట్ చేస్తారు 2, 3 ఇయర్స్. కానీ నేనేమంటానంటే 2, 3 ఇయర్స్ మీరు ఒక స్టాక్‌లోని డబ్బులు పెట్టేసి దానిలో వెయిట్ చేయడం కన్నా, అది ఎప్పుడైతే కింద నుంచి పైకి కదులుతుందో బుల్ ట్రెండ్ పట్టుకుంటుందో ఆ టైంలో మీరు పెట్టగలిగితే డబ్బులు. ఓకే. మీ 3 ఇయర్స్ టైం వేస్ట్. ఏదైతే టైం ఉందో అది మొత్తం సేవ్ అయినట్టే అనమాట. ఓకే. ఎవరైతే ఈ మైండ్ సెట్‌తో ఉన్నారో ఎలాంటిదంటే నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నేను ఎప్పుడు పెడితే అప్పుడే కొనేస్తాను. బై అండ్ డిప్స్‌లో కొంటాను. మార్కెట్ ఎప్పుడో ఎళ్తది. 3 ఇయర్స్ అయినా పర్లేదు, 4 ఇయర్స్ అయినా పర్లేదు అని ఉంటారో వాళ్ళైతే ఎవరున్నారంటే ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాటా మోటార్స్ ఏదైతే ఉందో అది 790 దగ్గర కొన్నారు. ఇప్పుడు 350 వచ్చినా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే. కేపీఐటీ టెక్నాలజీస్ ఏదైతే ఉందో 1700 దగ్గర కొన్నారు. ఇప్పుడు 700 వచ్చినా దాని మీదే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 1 ½ ఇయర్ టైం ఇదంతా వేస్ట్. మీ డబ్బులు వేస్ట్. ఓకేనా? సో దీంతో పాటు మెంటల్ టెన్షన్. ఓకేనా? ఇప్పుడు వస్తదో. చెప్పడానికి బానే ఉంటది. ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోద్దని. సో ఎప్పుడైతే స్టాక్ కిందకి పడతదో అప్పుడు లోపల నుంచి మన బాధ అనేది బయటకొస్తది. అది బయటికి చెప్పుకోలేం. సో ఓకేనా? నేను చెప్పాల్సింది ఏంటి అంటే రాంగ్ సైడ్ ఎప్పుడు ట్రాప్ అవ్వద్దని చెప్తున్నా. మార్కెట్‌ని టైమ్ అనేది చెయ్యొచ్చు. ఓకే. సో ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్ పాయింట్ ఎప్పుడు అది పాసిబుల్ కాదు. ఒక డేట్, ఒక టైంకి ఇంత ఇన్ని రూపాయలు పైకి వెళ్తదని ఎవరు చెప్పలేరు. కానీ ఏంటంటే పైన కరెక్ట్‌గా ఏంటంటే ఇది 1 మంత్‌లో వెళ్ళొచ్చు. లేకపోతే 1 వీక్‌లో వెళ్ళొచ్చు. 3 డేస్ తర్వాత వెళ్ళొచ్చు పైకి. ఈ మాత్రం మీకు తెలిసినా మీ మొత్తం ట్రేడింగ్ ఎడ్జ్ మొత్తం మారిపోయిందండి. సో ఎలా దీన్ని చెయ్యాలి? ఈ టైమింగ్ అనేది ఎలా గుర్తుపట్టాలి అనేది ఏంటంటే అదే కోర్సు నిర్వాణ ట్రేడర్ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్. సో 24థ్ మే హైదరాబాద్‌లో
ఇది మన ఫుల్ డే సెషన్ ఉంటుంది, ఫిజికల్గా క్లాస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఓకే ఎగ్జాక్ట్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఓకేనా, వాళ్ళకి ఇదైతే బెస్ట్ కోర్స్ ఇది. ఈ కోర్స్ చేసిన తర్వాత ఇంకా మీకు నేర్చుకోవాల్సింది అయితే ఏమీ ఉండదు స్టాక్ మార్కెట్. ఇదైతే నేను చెప్పగలను, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే నేను 100% కన్ఫర్మ్గా చెప్పగలను. మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం మార్కెట్ నడుస్తుందా? ఇప్పుడు దాకా నడిచిందా? లేదు కదా. అయితే ఏదైతే మీ ఆలోచన మైండ్లో ఉందో దాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయండి. ఎందుకంటే మార్కెట్లో డబ్బులు అనేవి ప్రైస్ యాక్షన్ వల్ల వస్తాయి కానీ మీ ఆలోచన వల్ల కాదు. ఈగోకి అయితే వెళ్ళొద్దు మార్కెట్లో. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్న చిన్న పాయింట్. సో ఏదైతే ఉందో ఇది మనల్ని ఏంటంటే మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది అనమాట. వన్ ఫైన్ డే వస్తుంది, అప్పుడు మన చేతిలో ఏముండదు. ఓకేనా. సో ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం. ఓకే, అనాలిసిస్ ఎలా ఉంది ఏంటి, అసలు మార్కెట్లో చార్ట్లో ఏమైనా చేంజ్ వచ్చిందో లేదో చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ టైమింగ్ ఏంటి అంటే ఇది ఒక స్టాక్ అనుకుందాం, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొటెన్షియల్ ఒక మూవ్ ఇది. ఓకేనా. సో నేనేమంటానంటే ఈ ఏరియా తెలిస్తే దీనిపైన మనం కొనుక్కొని ఈ తర్వాత ఇది కిందకు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడో అమ్మేస్తాయి. అంటే ఏంటంటే మనకు దొరికింది అరౌండ్ 1600 నుంచి 1600లో కొన్న స్టాక్ 6600 దగ్గర అవుట్. అర్థమైందా? అంటే 5000 రూపీస్ ప్రాఫిట్. ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జిట్ అయిపోగలదు. దీన్నే టైమింగ్ అంటారు. అంటే ఈ పాయింట్లోని కింద నేను కొంటాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అంటారు చూసారా, అది ఇప్పటికీ జరగదు. ఓకేనా, అదే ఇప్పుడు దాకా మనం నేర్చుకుంటాం. కానీ ఏదైతే ఉందో ఈ మొత్తం అంతా ప్యాటర్న్ కలిపి మనం చూసి దాన్ని టైమింగ్ చేసి వచ్చేసి. సో అంటే మనకి ఎంట్రీ కరెక్ట్గా దొరుకుతుంది, ఎగ్జిట్ కరెక్ట్గా దొరుకుతుంది. సో ఇదే నిర్మాణ ట్రేడర్లో మనం నేర్పించేది. ఓకేనా. సో అంటే ఏంటంటే మొత్తం ఫుల్ పొటెన్షియల్, ఒక మూవ్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ మొత్తం మనం రైడ్ చేయగలగాలి, దాన్ని ప్రాఫిట్ కింద తీసుకోగలగాలి. ఓకే, అర్థమైంది అనుకో. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ యాక్చువల్లీ ఇది 4 అవర్స్లో చూపిస్తున్నాను, కానీ ఇందులో 3 అవర్స్ లేదు, మనం చూడాల్సిన 3 అవర్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఏరియా ఏదైతే కన్సల్టేషన్ టైప్ ఉంది ఇక్కడ, ఇప్పుడు దీనికి 2 హడల్స్, ఏదర్ ఈ ఏరియా పైకి దాటాలి, అదర్వైజ్ కొంచెం బుల్ ట్రెండ్ రావాలంటే ఈ ఏరియా టాప్ ఉంది కదా, ఐ మీన్ ఈ ఏరియా ఈ పైకి వెళ్ళాలన్నమాట. అంటే 24,500 పైన. ఓకే, సో ఈ మధ్యలో ఇది ఏంటంటే కన్సల్టేషన్ టైప్ చేస్తాం. సో ఏదర్ ఎక్కడి నుంచి ఇది స్ట్రెంత్ ఉంటే కొంచెం పైకి వెళ్ళొచ్చు, అదర్వైజ్ ఏంటంటే కిందకి రావాలి. ఓకే, సో ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, డెసివ్లీ బ్రేక్ చేస్తే ఈ ఏరియా వచ్చినట్టు ఇప్పుడు షార్టింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి షార్ట్. ఓకే, చాలా పేషెన్స్ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ స్కిల్ ఉండాలి మనం షార్ట్ చేయడానికి. ఓకే, బై చేసినంత ఈజీ కాదు. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ ఏంటంటే మొన్న వీడియో చేసిన దానికి ఇప్పుడు చేసిన తర్వాత చార్ట్ ఏం మారలేదు, జస్ట్ అక్కడే ఉంది కన్సల్టేషన్. ఇది 1 డేలో చూపిస్తాను, 1 డే. సో ఇక్కడ ఏదంటే ఇది కిందకు వచ్చినట్టే కనబడుతుంది. సో ఇది ఏంటి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అంటే కష్టం అనే అనిపిస్తుంది. అలాగని కిందకి డైరెక్ట్ పడిపోతుందంటే అది జరగట్లేదు, ఎందుకంటే బయ్యింగ్ అంత ఎక్కువ ఉంది. ఓకేనా, మీకు ఒకటి గుర్తుందా, లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఎంత? 1 lakh crore. డిఐ బయింగ్ ఎంత? 7 lakh crores. ఎంత? 1,00,000 కోట్లు వాళ్ళు అమ్మితే డిఐసి 7 లక్షల కోట్లు కొన్నారు, అయినా మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు. ఓకే, సో అందుకే నేను చెప్తున్నాను, ఇన్ని రోజులు ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త ఉంది. మీరే అడుగుతారు కదా ఫండమెంటల్స్ నేను పాటించాలని, ఫండమెంటల్ చెప్తున్నాను, మీరు చార్ట్ చూసి చెప్పట్లేదు. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. ఇంకోటి నెక్స్ట్ సిల్వర్. సో పైకి వెళ్ళినట్టు వచ్చింది, కానీ ఇది 4 అవర్స్లోనే చేస్తుంది అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా ఇది, లేదా మళ్ళీ కిందకు వస్తుందా? పొరపాటున ఇది ఈ లెవెల్ కానీ దాటి కిందకు వచ్చిందంటే మళ్ళీ టైం ఫ్రేమ్ మారిపోయినట్టు. ఏదైతే మనం ఫోర్ అవర్స్లో ఇక్కడ చూస్తున్నామో ఈ ఏరియా ఇక్కడ ఉంది కదా, 4 అవర్స్ చూస్తున్నాం, అది 1 డేలోకి మార్చుకోవాలన్నమాట. ఓకే, మారిపోద్ది. నెక్స్ట్ గోల్డ్. గోల్డ్ సేమ్ కన్సల్టేషన్ 1 అవర్, ఇది ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్లోనే కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. సో వరల్డ్ ఎకానమీ మీద డిపెండ్ కదా ఇది, దీంతో కొంచెం అంటే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బీటీసీ, బిట్ కాయిన్ యూఎస్ డాలర్ వీక్లీ. సో ఇది పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఈ ఏరియాలో ఆగింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లా కనబడుతుంది. చూద్దాం ఇక్కడ నుంచి పైకి వెళ్దాం, పైకి వెళ్ళినా మీకు ఏం ట్రెండ్ రివర్స్ అవుతుంది, ఈ ఏరియాలో మళ్ళీ కన్సల్టేషన్ కిందకు వచ్చేస్తారు, లేకపోతే ఇక్కడ నుంచి వస్తుందో ఈ ఇంట్రెస్ట్. సో మీరు ఏ ట్రేడ్ చేసినా ఇంట్రాడేలో ఉంటే జస్ట్ మనకు మంచిది అనమాట, మన పోర్ట్ఫోలియో కానీ ట్రేడింగ్ హెల్త్కి మంచిది ఇంట్రాడేలో మీరు చూసుకుంటారు. ఓకేనా, మార్కెట్ ఎక్కడికి పరిగెట్టేది లేదు, కాలో అది వెళ్ళిపోయింది అంటే చెప్తాను కదా 10% ఛాన్సెస్ ఎప్పుడు మనకు ఉంటాయని, అది ఎప్పుడూ జరుగుతుంది. దాని గురించి మనం చూసుకుందాం ఏమవుతుందో నెక్స్ట్ మనకు తెలుస్తుంది. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, జాగ్రత్త చూసారు కదా. సో నెక్స్ట్ 24th మే నిర్వాణ ట్రేడర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది ఏదైతే నేను చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇది ఎప్పుడు చెప్పాను నేను?
ఈ ఏరియా నుంచి చెప్తున్నాను మీకు. అంటే ఇప్పుడు ఇది జనవరి 2026 నుంచి చెప్తున్నాను. బిట్ కాయిన్ అనేది కన్సోలిడేషన్ చేస్తుంది. ఎలా తెలిసింది? అదే టైమింగ్. ఓకేనా? ఇదే నేను చెప్తున్నాను. అంటే ఇది ఏదైతే మీరు ఇక్కడి నుంచి ఈ ఈ ఇంత మూవ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దాన్ని మీరు బుల్ ట్రెండ్ అనుకుంటే నేనేం చేయలేను. ఇది కన్సోలిడేషన్, ఇది కరెక్షన్ యాక్ట్. కానీ ఇది బుల్ ట్రెండ్ కాదు. ఇంత చిన్న చిన్న విషయాలు మీరు బుల్ అనుకుంటే అది కాదు. బుల్ అంటే ఏంటి అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తారు చూసారు, అది బుల్. 3x 4x 10x రిటర్న్స్ ఇస్తారు కదా, దాన్ని బుల్ అంటారు. సో అలాంటి వాటిని ఎలా పట్టుకోవాలి? ఓకే, ఏదైతే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి జనవరి ఫిబ్రవరి ఆ ఏరియా నుంచి ఇప్పుడు దాకా మనం దీనిలో ట్రాప్ అవ్వకూడదు అంటే ఎలా తెలియాలి అంటే అది నిర్వహణ ట్రేడర్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నా వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ చేయండి. ఓకే, 24th మీట్ అవునా? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.